ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణలు మరోసారి తీవ్ర రూపం దాల్చాయి. కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇటీవలే క్షిపణి దాడులు జరగ్గా వాటికి తామే బాధ్యులమని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీ తాజాగా ప్రకటించింది. ఇరాన్లోని కెష్మ్ ద్వీపంపై ఇటీవలే అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగా ఈ చర్యలు చేపట్టినట్లు ఇరాన్ పేర్కొంది. తమ వాయుసేన బలగాలు అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులతో దాడులు జరిపినట్లు ఐఆర్జీసీ వెల్లడించింది. తమ దేశంపై ఎలాంటి చర్యలకు దిగినా బలమైన ప్రతిదాడులు ఉంటాయని ఇరాన్ సైన్యం వాషింగ్టన్ను హెచ్చరించింది. అయితే ఇరాన్ చేపట్టిన దాడులతో తమకు పెద్ద నష్టమేమీ జరగలేదని అమెరికా, కువైట్ దేశాలు తెలిపాయి. మరోవైపు ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య ఘర్షణలు మరింత తీవ్రమయ్యాయి. దక్షిణ లెబనాన్లోని అల్ మార్వానియేపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 2 పిల్లలు సహా 6 మృతి చెందినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. దీనికి ప్రతీకారంగా హెజ్బొల్లా చేపట్టిన డ్రోన్ దాడిలో 4 ఇజ్రాయెల్ సైనికులు గాయపడ్డారు. అయితే ప్రపంచంలో ప్రధాన చమురు రవాణా మార్గాల్లో ఒకటైన హార్మోజు జలసంధి ఈ సంక్షోభానికి కేంద్ర బిందువుగా మారింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. ఈ జలమార్గంలో నౌకల రాకపోకలకు సుదీర్ఘ అంతరాయం ఏర్పడటంతో ప్రపంచ చమురు దిగుమతి వ్యయాలు $20 బిలియన్ పెరగొచ్చని, ఫలితంగా పేద దేశాలు మరింత నష్టపోతాయని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. ఈ పరిస్థితుల్లో గల్ఫ్లో పెరుగుతున్న అనిశ్చితి కారణంగా చమురు ధరలు మరోసారి ఎగబాకాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు $97 పైగా పెరగగా యుఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ బ్యారెల్కు $95 చేరువైంది. మరోవైపు రష్యా చమురుపై అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా చమురు కొనుగోలు చేసేందుకు ఇచ్చిన మినహాయింపులు ఎత్తివేయాలని భావిస్తుంది. ఈ క్రమంలోనే దానిపై మళ్లీ ఆంక్షలు విధించాలని యోచిస్తుంది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. రష్యా చమురుపై ఇచ్చిన మినహాయింపులను వీలైనంత త్వరగా తొలగించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఆ దేశ చమురుపై ఆంక్షలు విధించడమే అమెరికా ప్రధాన లక్ష్యమని, ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాను పెంచే ఉద్దేశంతో కాలపరిమితితో కూడిన మినహాయింపులు ఇచ్చామని అన్నారు. కాగా పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. ఈ క్రమంలో చమురు సరఫరాలో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రష్యా ముడి చమురుపై మార్చిలో అమెరికా తొలుత మినహాయింపులు ఇచ్చింది. ఆ తరువాత దాన్నే 2 సార్లు పొడిగించింది. తాజాగా రష్యా చమురుపై మళ్లీ ఆంక్షలు విధించేందుకు అగ్రరాజ్యం సిద్ధమవుతూ ఉండడంతో ఇంధన ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.